బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న ఆదేశానుసారం సమగ్ర కులగణన చేసి 42% రిజర్వేషన్లు కనిపించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ పెట్టి మీరు 42% రిజర్వేషన్ సమగ్ర కులగణన జరిపించి ఎలక్షన్లు పెడతామన్న సందర్భం. మరి మీరు అన్న తరుణంలో మా జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బేషరత్గా మీకు మద్దతు ఇచ్చిన సంగతి గుర్తెరగాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మీరు చేసిన గతంలో ఒక సిద్ధాంతం గల పార్టీలో చేసినారు, అలాగే ఒక సిద్ధాంతం గల సంస్థలో చేసినారు. మీ మీద నమ్మకంతో మేము ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. మిమ్మల్ని నమ్మి ఈరోజు ప్రజలు మా బీసీ బిడ్డలంతా మిమ్మల్ని సింహాసనం పైన కూర్చునబెట్టిన సంగతి గుర్తెరగాలని సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ యొక్క కులగణన వెంటనే జరిపి 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమకారుడు కాబట్టి మీరు సుధా దీన్ని చొరవ చేసి ఈ యొక్క కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన బీసీ సోదరులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కన్న రమేష్ అన్న గారు, అలాగే మన యొక్క బీసీ సంఘానికి మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మత్సగిరి రామన్న గారికి, మరి మా జిల్లా ఉపాధ్యక్షులు మన లచ్చన్న గారికి, జిల్లా అధికార ప్రతినిధి కంకడి శ్రీనివాస్ అన్న గారికి, పేరున విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మన సాకేత్ గారికి, తోట రాజ్ కుమార్ గారికి, వివిధ మండలాధ్యక్షులు మరి మహేందర్ గారికి, నవీన్ కుమార్ గారికి, మరి రచయిత కవి గౌరవనీయులు భాస్కర్ అన్న గారు మాకు ఈ మద్దతు తెలిపినందుకు వారికి సుధా ఉద్యమాభివందనాలు తెలుపుతూ, ఇప్పుడు గౌరవనీయులు ఉపాధ్యక్షులు బీజేపీ నవీన్ కుమార్ గారికి, మరి రచయిత కవి గౌరవనీయులు భాస్కర్ అన్న గారు మాకు ఈ మద్దతు తెలిపినందుకు వారికి సుధా ఉద్యమాభివందనాలు తెలుపుతూ, ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు బీజేపీ మాకు మద్దతు తెలిపిన సందర్భం వారు ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఏదైతే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు
ఏదైతే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ముందు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షాత్తు కామారెడ్డి లోపల సాక్షాత్తు వాళ్ళ జాతీయ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ యొక్క హామీ ఇవ్వడం జరిగింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% మేము రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్స్కి పోతామని చెప్పడం జరిగింది. దాని కారణంగా రాష్ట్రంలో ఉన్న అందరూ బీసీలంతా కలిసి ఇవాళ మీకు ఓటు వేసి గెలిపించి ఇవాళ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 42% రిజర్వేషన్ కల్పించకుండానే ఇవాళ ఎలక్షన్లకు పోదామనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీలు ఇవాళ దేశంలోనే 60% పైన ఇవాళ ఉన్నారు. కానీ వాళ్ళు ఇవాళ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఇంకా వెనుకబడిపోయి ఉన్నారు. అట్లాంటప్పుడు మీరు ఏదైతే హామీ ఇచ్చారో 42% రిజర్వేషన్ కల్పిస్తామని తప్పకుండా దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక రేవంత్ రెడ్డి ఒకటే ఇచ్చిన హామీ కాదు. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ ఇవ్వడం అంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ అలా మాట తప్పిన పరిస్థితి వస్తుంది. ఇవాళ మేము వింటున్నది ఏమిటంటే రాష్ట్రంలో పట ఏదైతే కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమం ఆధ్వర్యం లోపల కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే విధంగా ధర్నా చేయడం జరిగింది. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతుంది. భాష లోపల పదాలు మారినాయి కానీ ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. అప్పుడు అయ్యా అన్నం, ఇప్పుడు సార్ అంటున్నాం. మరి కొంతమంది చేతిలో పట్టినే భారత రాజ్యాంగం బందీ అయి ఉన్నది. దాని నుంచి విముక్తి కావాలంటే ఒకే ఒక మార్గం, బీసీలకు మా జనాభా ప్రాతిపదికన చట్టబద్ధత కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. మరి గత ప్రభుత్వాలు దీన్ని నాంచుకుంటూ బీసీలను బానిసలుగా ఓటు వేసుకునే యంత్రాలుగా వినియోగించుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇన్ని రోజుల సంధి బీసీలకు అన్యాయం చేసిండ్రు, ఇక ముందు చేస్తే సహించమని హెచ్చరిస్తున్నాము. ఏదైతే చట్టబద్ధత కల్పించిందో దామాషా ప్రకారము మాకు 42% మాకు రిజర్వేషన్లు కల్పించి బీసీల ఆత్మగౌరవానికి, అభివృద్ధికి తోడ్పడే విధంగా సహకరించాలని, లేనిచో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి హక్కులు సాధించుకుంటామని చెప్తున్నాము. ఈ ఐక్యతకు ప్రతి ఒక్క బీసీ నేను సైతం అంటూ ముందుకు రావాలి. నా ఒక్కంతో ఏమవుతుంది అనుకుంటే మనం ఐక్యత సాధించలేము. ఐక్యతతోటి బలగం పెరుగుతుంది, బలగంతో బలం పెరుగుతుంది. అప్పుడే మన హక్కులు సాధించుకుంటాము. ఈ హక్కులకు అందరూ కలిసి రావాలని అందరిని కోరుతున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. నువ్వు తీస్తా